ఓకే. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏపీఎన్ అనేటి ఎలా లాగిన్ అవ్వాలి? సో, లాగిన్ అయిన తర్వాత మనకి డిజైనర్ ఏపీఎన్ డిజైనర్ మోడ్‌లో మనకేమేమి ఆప్షన్స్ ఉంటాయి వాటి గురించి చూసాము. ఓకే. సో, ఇనిషియల్‌గా మనకేమేమి ఆప్షన్స్ ఉంటాయంటే అప్లికేషన్స్, ఆబ్జెక్ట్, డిప్లాయ్‌మెంట్, మానిటర్ అని చెప్పి యూజర్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో, మన అప్లికేషన్‌లో ఏమేమి ఉన్నాయి? ఆబ్జెక్ట్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? డిప్లాయ్‌మెంట్‌లో ఏముంటాయి? మానిటరింగ్‌లో ఏముంటాయో చూసాము. సో, యూజర్ క్రియేషన్ అనేది చూడలేదు. ఓకే. సో, యూజర్ క్రియేషన్ అనేదేంటంటే, మనకి ఏపీఎన్‌లో మనం ఒకసారి ప్రాజెక్ట్‌లోకెళ్ళామంటే, కొన్నిసార్లు మనం యూజర్‌ని క్రియేట్ చేయాల్సొస్తది యాస్ ఎ డెవలపర్‌గా. ఇంకొకరికి మనం డెవలపర్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, యూజర్స్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏపీఎన్‌లో యూజర్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. ఈ యూజర్ ఆప్షన్‌లో యూజర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. దీనిలో సెర్చ్ యూజర్, స్టేటస్, టైప్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, సెర్చ్‌లో అయితే మనం ఏదైతే పేరు కొడితే ఆ పేరుకి సంబంధించిన వాళ్ళొస్తారు. స్టేటస్ అనేది ఇక్కడ మనకి యాక్టివ్, ఇనాక్టివ్ అని మాత్రం ఉంటాయి. ఓకే. యాక్టివ్ అంటే ప్రెజెంట్ యూజర్ అనే వాళ్ళు యాక్టివ్‌లో అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళనందరిని మనం చూడొచ్చు. ఇనాక్టివ్ అంటే ఏమవుతదంటే మనం డీయాక్టివేట్ చేస్తాం. ఒక యూజర్‌ని వద్దు అనుకుంటే మనం తీసేయొచ్చు. ఏ విధంగా? యూజర్‌ని సెలెక్ట్ చేసుకొనేసి డీయాక్టివేట్ అని క్లిక్ చేసామనుకోండి డీయాక్టివేట్ అవుద్ది. ఇక మనకు డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉండదు. ఓన్లీ డీయాక్టివేట్ మాత్రం ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే మీరు ఇనాక్టివ్ అని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఇనాక్టివ్ యూజర్స్ అందరూ వస్తారు. ఓకే. ఇక్కడ మనకేదైనా కావాలంటే యూజర్‌ని యాక్టివేట్ చేయాలంటే చేయొచ్చు. సెలెక్ట్ చేయాలి. ఓకే. యూజర్‌ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ రీయాక్టివేట్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు రీయాక్టివేట్ అని క్లిక్ చేయగానే మళ్ళీ అగైన్ ఈమెయిల్ ట్రిగ్గర్ అయితే అవుతుంది. ఓకే. ఈ విధంగా మనం యూజర్స్‌ని డీయాక్టివేట్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే. టైప్‌లో మనకు బేసిక్ యూజర్ సిస్టమ్ అడ్మిన్ ఉంటుంది. వీటి గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రియేట్ ఎ యూజర్ అనే ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే. ఇక్కడ మన ఆప్షన్స్‌లో ఇనిషియల్‌గా ప్రొఫైల్ అని ఉంది. ఓకే. ప్రొఫైల్‌లో యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నిక్ నేమ్, ఈమెయిల్ ఐడీ ఉన్నాయి. కానీ వీటిలో కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి చూడండి. అవి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే. ఈమెయిల్ ఐడీ అనేది మస్ట్ అండ్ షుడ్. జీమెయిల్ ఐడీ అయినా గాని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. అది మనం కంపల్సరీగా జీమెయిల్ ఐడీ ఇస్తేనే కంపెనీ ఈమెయిల్ ఐడీ అంటే కంపెనీ ఈమెయిల్ ఐడీ ఇస్తే ఆ ప్రకారంగా మనకి ఈమెయిల్ అయితే ట్రిగ్గర్ అవుతది. మనం అక్కడి నుంచి మనం యాక్సెస్ తీసుకోవచ్చు. ఓకే. లేకపోతే మనం డైరెక్ట్‌గా టెంపరరీ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్‌గానే మనం లాగిన్ అవ్వచ్చు. ఓకే. దాంతో లాగిన్ అయినప్పుడు మనకు వర్క్ అవుతాయి. ఇక్కడ ఇనిషియల్‌గా ఫస్ట్ యూజర్ నేమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఇచ్చే యూజర్ నేమ్ అనేది మనం లాగిన్ అయినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఇస్తాము. అక్కడిదే ఈ యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ అనేది కేస్ సెన్సిటివ్. మీరు క్యాపిటల్ లెటర్ ఇస్తే క్యాపిటల్ లెటరే ఇవ్వాలి. స్మాల్ లెటర్ ఇస్తే స్మాల్ లెటర్ ఇయ్యాలి. అలా కాకుండా మీరు క్యాపిటల్ లెటర్స్ ఇస్తానంటే అన్ని యాక్సెప్ట్ చేయదు. యాస్ ఇట్ ఈస్ ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో అదే నేమ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను కుమార్ అని పెట్టాననుకోండి. ఇప్పుడేమైంది? కుమార్ ఈస్ నాట్ అవైలబుల్. కేస్ సెన్సిటివ్ అంటే 2 తీసుకుంటాయండి. స మామూలుగా. సెన్సిటివ్ అంటే ఇది మనకి క్యాపిటల్, స్మాల్ తీసుకుంటాం. కానీ ఏమవుతాయంటే వర్క్ అవ్వవు. ఇది కేస్ సెన్సిటివ్ కాదు. యాహ్! ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఇచ్చామనుకోండి ఇక్కడ. మనం లాగిన్ అయ్యేటప్పుడు క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. కేస్ సెన్సిటివ్ అన్నప్పుడు. ఓకే. కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం ఏ లెటర్ ఇస్తామో అదే ఇవ్వాలి. మీరిక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇస్తే అన్ని క్యాపిటల్ లెటర్సే ఇవ్వాలి. అన్ని స్మాల్ లెటర్స్ ఇస్తే అన్ని స్మాల్ లెటర్సే ఇవ్వాలి. ఓకే. ఈ విధంగా యూజర్ నేమ్ ఇచ్చి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మీరు తర్వాతైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ కూడా మోడిఫికేషన్ చేయొచ్చు. కానీ మీరు యూజర్ గాని ఎప్పుడైనా వేరే చోట లాగిన్ అయ్యున్నారనుకోండి. మీ యూజర్ నేమ్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా లాగౌట్ అనేది అయిపోతుంది. ఓకే. కాబట్టి యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా తర్వాతైనా కావాలంటే. కానీ నేమ్ ఇచ్చేప్పుడు మాత్రం ప్రాపర్‌గా ఇచ్చి తీసుకోండి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనం కేస్ సెన్సిటివ్ అన్నాం కాబట్టి ఏమిస్తే అదే తీసుకోవాలి. ఓకే. ఈమెయిల్ ఐడీ. తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనకు కావాల్సిన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెక్యూరిటీ.
ఓకే. సెక్యూరిటీలో యూజర్ టైప్ అని ఉంటది. ఇక్కడ బేసిక్ యూజర్ ఉంటుంది. సిస్టమ్ అడ్మిన్ అని ఉంటుంది. ఓకే. బేసిక్ యూజర్ అంటే సో, అతనికి డెవలపర్ యాక్సెస్ అనేది ఉండవు. సో, ఆ డెవలపర్ యాక్సెస్ ఇన్ ద సెన్స్ మనకిప్పుడు ఏపీఎన్ డిజైనర్ మోడ్, అడ్మిన్ కన్సోల్, సో, క్లౌడ్ డీబీ ఇవేవి కనిపించవు. ఓన్లీ టెంపో సైట్ మాత్రమే కనిపిస్తది. నావిగేషన్ బార్‌లో ఓన్లీ టెంపో సైట్ మాత్రమే అతనికి కనిపిస్తాయి. దీంతో పాటు సైట్స్ కూడా ఉంటాయి. ఓకే. మనకి ప్రీవియస్‌గా క్రియేట్ చేసిన సైట్స్ అన్ని అతను ఓపెన్ చేయగలుగుతాడు కానీ యాక్సెస్ చేయడం కుదరదు. డినై అని వస్తుంది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ యూజర్ గ్రూప్‌లో మనం యాడ్ అయితేనే మనకు ఆ యాక్సెస్ అనేది వస్తాయి. ఓకే. సో, బేసిక్ యూజర్‌కి ఏమీ ఉండవు. జస్ట్ లాగిన్ అయ్యి అతను చెక్ చేసుకోగలుగుతాడు అంతవరకే. సో, మనం టెస్టింగ్ చేసేటప్పుడు మనం ఈ బేసిక్ యూజర్‌ని తీసుకుంటాం. అలాగే సో, ఒక యూఐ ఏమైనా క్రియేట్ చేసి బె ఆహ్, క్యూఏ టీమ్ టెస్టింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి బేసిక్ యూజర్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. సిస్టమ్ అడ్మిన్ ఓన్లీ ఫర్ సో, డెవలపర్స్. ఓకే. సిస్టమ్ అడ్మిన్ అని ఇస్తేనే మనం యాస్ ఎ డిజైనర్ మోడ్, ఎక్స్‌ప్రెషన్ మోడ్ ఇయన్నీ మనం చేయగలుగుతాము. ఓకే. బేసిక్ యూజర్‌కైతే ఈ యాక్సెస్ అయితే ఏమీ ఉండవు. ఓకే. ఓన్లీ టెంపో సైట్ లింక్స్ ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి టెంపరరీ పాస్వర్డ్. సో, ఈ టెంపరరీ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసి సో, క్రియేట్ అని క్లిక్ చేసామనుకోండి ఇదే పాస్వర్డ్ మనం అతనికి యూజర్‌కి పంపించాలి. మనం షేర్ చేయాలి. ఈమెయిల్ అయితే ట్రిగ్గర్ కాదు. ఓకే. సో, యూజర్ నేము, పాస్వర్డ్ అన్ని మనం ఇట్లా ప్లస్ యూఆర్ఎల్. సో, ఇయన్నీ మనం షేర్ చేయాలి. ఓకే. సో, అప్పుడు మాత్రమే మనకి అతను లాగిన్ అయ్యేటప్పుడు ఈ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవుతాడు. కానీ టెంపరరీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వగానే ఈ టెంపరరీ పాస్వర్డ్ మనకి న్యూ పాస్వర్డ్ అని అడుగుతది. అక్కడ మీరు మీకు కావాల్సిన పాస్వర్డ్‌ని యాడ్ చేసేసుకొని క్రియేట్ అని క్లిక్ చేశారంటే మనకి మన అకౌంట్ అయితే యాక్సెస్ వచ్చేస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనం యూజర్ క్రియేషన్ అయితే చేస్తాము. ఒక బేసిక్‌గా కావాల్సింది యూజర్ నేము, ఈమెయిల్ ఐడీ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. ఓకే. తర్వాత సెక్యూరిటీ అనేది సో, బేసిక్ యూజరా, సిస్టమ్ అడ్మినా? మీరు టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే బేసిక్ యూజర్‌తో టెస్ట్ చేస్తాము. సో, అలా కాకుండా డెవలప్‌మెంట్ చేసుకోవాలంటే సిస్టమ్ అడ్మిన్ అయితే యాక్సెస్ ఇస్తాము. ఓకే. ఇయన్నీ ఇచ్చేసి క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే. క్రియేట్ అని క్లిక్ చేయగానే క్రియేట్ అవుద్ది. అలా కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు మనకి 23 పాయింట్ సమ్ వర్షన్ అప్పుడు ఇచ్చాడు ఇది. సో, ఇది క్రియేట్ అండ్ అనదర్ యూజర్ అని చెప్పి ఆప్షన్ ప్రొవైడ్ చేశాం. ప్రీవియస్‌కి ఈ ఆప్షన్ బటన్ అయితే లేదు. ఓకే. ప్రీవియస్‌కి అయితే లేదు. ఇప్పుడైతే మనకి అవైలబుల్ ఉంది. క్రియేట్ అండ్ అనదర్ యూజర్ అనే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో, ఓకే. ఆల్రెడీ అదర్ నేమ్ ఉన్నోళ్ళకి రెండో అకౌంట్ కింద రెండో క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అంటే ఇంకో ఆ! అకౌంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనం ఇది తీసుకుంటాం. ఒక్కటే యాహ్! అనుకుంటే సింగిల్ క్రియేట్ ఆప్షన్‌కి క్లిక్ చేసుకుంటాం. ఓకే. సో, ఈ విధంగా క్రియేట్ యూజర్స్ అనే ఆప్షన్‌ని మనం తీసుకుంటాం. ఓకే. ఇదే ఆప్షన్ మనకి అడ్మిన్ కన్సోల్‌లో కూడా ఉంటుంది. ఓకే. అడ్మిన్ కన్సోల్‌లో కూడా సేమ్ ఇక్కడ యూజర్స్ అని ఉంటుంది. ఎక్కడ కింద ఉందండి. అథెంటికేషన్స్‌లో యూజర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయాలి. యూజర్ స్టార్ట్ పేజ్ వేరు, యూజర్స్ వేరు. ఓకే. యూజర్ స్టార్ట్ పేజ్ అంటే మనకొక లింక్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ లింకే ఓపెన్ అవుద్ది. ఓకే. కాబట్టి మనకి యూజర్ స్టార్ట్ పేజ్ కాదు మనకు కావాల్సింది. సో, అథెంటికేషన్స్‌లో యూజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం అకౌంట్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాం. క్రియేట్ అని క్లిక్ చేస్తే క్రియేట్ వస్తుంది. చూడండి ఇక్కడ మన ప్రీవియస్‌గా అయితే డ్రాప్ డౌన్స్ వచ్చేవి. ఇక్కడైతే మనకి యాక్టివ్, ఇనాక్టివ్, ఆల్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే. సో, దీంతో పాటు మన రీసెట్ పాస్వర్డ్. పాస్వర్డ్ మర్చిపోయామనుకోండి సెలెక్ట్ చేసుకొని రీసెట్ పాస్వర్డ్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ విధంగా మన యూజర్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇవి మనం ఏపీఎన్ డిజైనర్‌లో ఉన్న ఆప్షన్స్. అప్లికేషన్, ఆబ్జెక్ట్, డిప్లాయ్, మానిటర్, యూజర్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం అప్లికేషన్‌లోకి వస్తాం మళ్ళీ అగైన్. ఓకే. ఇప్పుడు మనం అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకే. సో, హౌ టు క్రియేట్ న్యూ అప్లికేషన్. ఇప్పటిదాకా మనకైతే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో, దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన అప్లికేషన్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ మన లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి కనిపిస్తది. దీని దగ్గర మనకు న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, రియల్ టైమ్‌లో కూడా మనకు ఓన్‌గా ఒక శాండ్ బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. శాండ్ బాక్స్ క్రియేట్ చేయడం అంటే సో, మన వరకు మాత్రమే ఉంటుంది. అది డిప్లాయ్‌మెంట్ చేయకూడదు. ఓకే.
సో మన రఫ్ వర్క్ కోసం అది సింపుల్‌గా చెప్పాలంటే. సో మనకి ఏమైనా తెలియకపోతే డైరెక్ట్‌గా వాటి మీద సేవ్ చేయకుండా మనం ఇక్కడ వర్క్ చేసుకొనేసి అది ప్రాపర్‌గా వర్క్ అవుతున్నప్పుడు మనం ఆ కోడ్‌ని మనం ఏం చేస్తాము, మనం మెయిన్ అప్లికేషన్‌లోకి కాపీ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకు శాండ్ బాక్స్ క్రియేట్ చేసుకోవాలన్నా గాని ఇదే ఆప్షన్. క్రియేట్ న్యూ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మనకు డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. క్రియేట్ అప్లికేషన్ దీంట్లో మనకు నేమ్ అని ఉంది. ప్రిఫిక్స్ అని ఉంది. ఓకే. నేము, ప్రిఫిక్స్, డిస్క్రిప్షను దీంతో పాటు జనరేట్ గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ టు సెక్యూర్ అండ్ ఆర్గనైజ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి మనకు బై డిఫాల్ట్‌గా ఇది టిక్ అయితే ఉంది. కావాలంటే చూడండి క్యాన్సిల్ చేస్తున్నాను. మనకి న్యూ అప్లికేషన్ క్లిక్ చేశాను. బై డిఫాల్ట్‌గా ఈ టిక్ అయితే ఉంది. ఓకే. ఇది ఏం చేస్తుంది అంటే మనం అప్లికేషన్ నేమ్ ఇచ్చేసి క్లిక్ ఆన్ క్రియేట్ అని క్లిక్ చేసిన వెంటనే కొన్ని బై డిఫాల్ట్‌గా కొన్ని గ్రూప్స్‌ను, ఫోల్డర్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. సో అయేందో చూద్దాం. సో ఇక్కడ నేమ్ దగ్గర మనం ఎప్పుడైతే అప్లికేషన్ నేమ్ అనేది ఇవ్వాలి. ఫుల్ నేమ్ ఇవ్వాలి. షార్ట్ నేమ్స్ అయితే ఇవ్వకూడదు. ఓకే. షార్ట్ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది ఇక్కడ. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. హ్మ్. ఆహ్, ఎనీ కార్ కంపెనీ కానీ సంథింగ్. ఎనీథింగ్ వి కెన్ ఏబుల్ టు క్రియేట్. ఓకే. హెచ్ఆర్ రిపోర్ట్స్, ఓకే. హెచ్ఆర్ యాక్టివిటీస్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం హెచ్ఆర్ అని టైప్ చేసి ఇప్పుడు స్పేస్ ఇచ్చాను. ఓకే. ఎప్పుడైతే స్పేస్ ఇచ్చానో మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి ప్రిఫిక్స్ దగ్గర ఓకే. ఫస్ట్ లెటర్ మాత్రం వచ్చేస్తది. ఇప్పుడు నేను ఆర్ స్పేస్ ఇచ్చాననుకోండి, స్పేస్ ఆర్ ఇచ్చాననుకోండి, ఆటోమేటిక్‌గా ఆర్ కూడా వచ్చేస్తది. ఓకే. స్పేస్ ఇచ్చిన నెక్స్ట్ లెటర్ మీకు ఆటోమేటిక్‌గా ఆడ వచ్చేస్తది. ఓకే. హెచ్ఆర్ రిపోర్ట్స్ అప్లికేషన్ అని పెడుతున్నాను. చూడండి స్పేస్ ఇచ్చిన నెక్స్ట్ లెటర్ ఆడొచ్చేస్తది. ప్రిఫిక్స్ అంటే ఇది. ఓకే. సో ఓల్డ్ వెర్షన్‌లో ఇది 20 వెర్షన్స్ దాకా ఈ ప్రిఫిక్స్ అనేది మేము మాన్యువల్‌గా ఎవ్రీ టైమ్ రాసుకోవాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు బై డిఫాల్ట్‌గా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు దీని సో అప్లికేషన్ నేమ్ ఏంటి? ప్రిఫిక్స్ అనేది మ్యాండేట్‌గా రాయాలండి మామూలుగా? మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే. ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది ప్రిఫిక్స్ బై డిఫాల్ట్. యూజ్ ఏంటండి? సో మనకి ఏపీఎన్ అప్లికేషన్‌లో మనం కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తుంటాం. సో మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఇక్కడున్న 52 అప్లికేషన్స్‌లో సేమ్ నేమింగ్ కన్వెన్షనే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వాటిలో డిఫరెన్షియేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రిఫిక్స్ ఉపయోగించుకొని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఏంది హెచ్ఆర్ రిపోర్ట్స్ అప్లికేషన్ అని చెప్పేసి రాసాం. సో ఇక్కడ స్పేస్ ఇచ్చిన నెక్స్ట్ లెటర్ తీసేసుకుంటుంది. ఓకే. ఈ ప్రిఫిక్సే మన ఎంటైర్ అప్లికేషన్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేసేస్తుంది ఇప్పుడైతే. ఓకే. సో ఇది నెక్స్ట్ ఏంది డిస్క్రిప్షన్. సో ఇది డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ కాదు. నేమ్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. కానీ డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ కాదు. కానీ మనం మ్యాండేటరీగా రాయడం నేర్చుకోవాలి. ఓకే. సో రియల్ టైమ్‌లో మనకు కంపల్సరీగా క్వెషన్ ఏస్తారు. దేని పర్పస్ కోసం అది క్రియేట్ చేశావు? అది డిస్క్రిప్షన్‌లో రాయాలి మనం. ఓకే. సో ఇప్పుడు నేను అదే నేమ్‌ని కాపీ పేస్ట్ చేస్తున్నా ప్రెజెంట్ అయితే. కానీ దాని గురించి ఎందుకు ఈ అప్లికేషన్? దేని పర్పస్ కోసం అనేది మనం ఇక్కడ రాసి చూపించాలి. ఓకే. ఫర్ లీవ్ రిపోర్ట్ సారీ. ఫర్ లీవ్ రిపోర్ట్ కానీ అలా. ఓకే. ఇది ఎట్లా రాసుకోవాలని రాయండి. ఇట్ విల్ బి ఆటోమేటిక్‌లీ జనరేట్ ద లీవ్ రిపోర్ట్స్ అని చెప్పేసి మనం అట్లా రాసుకోవచ్చు. ఓకే. సో దేని పర్పస్ కోసం రాస్తున్నామని కంపల్సరీగా రాసుకోవడం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అప్పుడు మీరు రియల్ టైమ్‌లోకెళ్ళినా గానీ మీకది ప్రాక్టీస్ అయిపోతది. ఓకే. సో నేనైతే ప్రెజెంట్ ఇట్లా డిస్క్రిప్షన్ కాపీ పేస్ట్ చేశాను నేమ్‌ని. ఓకే. కానీ దేని పర్పస్ కోసం అనేది కంపల్సరీగా రాయాలి. ఓకే. నెక్స్ట్ ఏంది మనం బై డిఫాల్ట్‌గా టిక్ చేసేస్తున్నాను. జనరేట్ గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ అండ్ సెక్యూర్ ద ఆర్గనైజేషన్ ఆబ్జెక్ట్స్ అని ఇది టిక్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంది క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే. దీనివల్ల యూజ్ ఏదని చెప్తాను. సో ఇప్పుడు మనం ఇది టిక్ చేయడం వల్ల కొన్ని ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఏమేం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తుంది? బై డిఫాల్ట్‌గా అడ్మిన్ ఒకటి, ఆల్ యూజర్ గ్రూప్ అని చెప్పి 2 గ్రూప్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. నాలెడ్జ్ సెంటర్, రూల్ ఫోల్డర్. ఓకే. నేను చెప్పిన నేమ్స్ మీద ఉండవు. డిఫరెంట్ నేమ్స్ మీద ఉంటాయి. ఓకే.
సో ఈ గ్రూప్స్ మాత్రం నేను చెప్పిన నేమ్సే ఉంటాయి. చూడండి క్లిక్ ఆన్ క్రియేట్. క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకు సెక్యూరిటీ వస్తుంది. ఓకే. రివ్యూ అని వచ్చి దానిలో సెక్యూరిటీ అడుగుతుంది చూడండి. రివ్యూ ద అప్లికేషన్ సెక్యూరిటీ. ఓకే. దీంట్లో మనకు నేమ్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మీకు ఇందాక చెప్పా కదా! యూజర్ ఆర్ గ్రూప్ పర్మిషన్ లెవెల్స్. ఓకే. సో ఈ పర్మిషన్ లెవెల్స్‌లో మనకైతే మనం టిక్ చేసాం కాబట్టి బై డిఫాల్ట్‌గా హెచ్ఆర్ఏ అడ్మినిస్ట్రేటర్, సో హెచ్ఆర్ఏ యూజర్ అనేది 2 గ్రూప్స్‌ని క్రియేట్ చేసింది. ఓకే. 2 గ్రూప్స్ ఇవి. ఓకే. యూజర్ అంటే మన నేమ్స్ కనిపిస్తాయి. సో ఈ గ్రూప్స్ ఇవి. ఓకే. యాహ్! సో ఇంకొకటి యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఏ యూజర్ ఆర్ గ్రూప్ అని ఇక్కడ బటన్ ఉంటది. క్లిక్ చేసామంటే మనకి ఎంప్టీ బాక్స్ వస్తది. ఇప్పుడు నేను ఓకే. అనిల్ అని టైప్ చేశాననుకోండి. సో అనిల్ పేరు వస్తది. ఇక్కడ అనిల్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇతనికి ఏ పర్మిషన్స్ ఇవ్వాలనేది కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్‌గా అయితే మీకు సో వ్యూవర్ యాక్సెస్ అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ న్యూగా ఏదైనా తీసుకుంటే. కానీ మనకేమేం పర్మిషన్స్ ఉన్నాయి? అడ్మినిస్ట్రేటర్, ఎడిటర్, వ్యూవర్, D9 అనే పర్మిషన్స్ అయితే ఉన్నాయి మనకి. అడ్మినిస్ట్రేటర్ అంటే అప్లికేషన్ మీద ఫుల్ లెవెల్ యాక్సెస్ అనేది ఉంటుంది. అతను యాడ్ చేయగలుగుతాడు, డిలీట్ చేయగలుగుతాడు, సో ఎడిటింగ్ చేయగలుగుతాడు. ఓకే. సో ఎడిటర్ యాక్సెస్ ఇచ్చామనుకోండి ఓన్లీ ఎడిటింగ్ యాక్సెస్ తప్ప ఇంకేమీ ఉండదు. ఓకే. డిలీట్ చేయడం కుదరదు అతనికి. ఓకే. సో బై డిఫాల్ట్‌గా ఇచ్చిన పర్మిషన్స్ ఇవి. ఓకే. వ్యూవర్ యాక్సెస్ అంటే ఇతను ఎడిటింగ్ కూడా చేయడానికి ఆప్షన్ లేదు ఇంకా. జస్ట్ ఓపెన్ చేసి ఈ పర్టిక్యులర్ ఉందా లేదా డీటెయిల్స్ అంతవరకు మాత్రమే చెక్ చేయగలుగుతాడు. ఓకే. డినైన్ అని ఇచ్చామనుకోండి ఇతనికి యాక్సెసే టోటల్‌గా లేదు. ఓకే. ఇప్పుడు నేను డినైన్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ యాక్సెస్ అనేది ఉండదు. ఓకే. ఇలా మనకి పర్మిషన్ లెవెల్స్ అయితే ఉంటాయి. కానీ నో యాక్సెస్ అనేది మాత్రం మనకు చూడలేదు ఇక్కడ. ఓకే. అడ్మినిస్ట్రేటర్, ఎడిటర్, వ్యూవర్, D9 అని మాత్రమే ఉన్నాయి. నో యాక్సెస్ అనేది మాత్రం ఓన్లీ ఫర్ డిఫాల్ట్ ఆల్ యూజర్స్. ఓకే. డిఫాల్ట్ ఆల్ యూజర్స్ అనే వాటికి మాత్రమే ఇది ఎడిటింగ్ చేయడం కూడా కుదరదు ఇక్కడ. కానీ పర్మిషన్ లెవెల్ అయితే నో యాక్సెస్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. D9 ఆప్షన్ ఉండదు. ఓకే. D9 ఆప్షన్ ఉండదు. నో యాక్సెస్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంటుంది. ఓకే. సో ఇది పర్మిషన్ లెవెల్ సో ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడుగుతారు. ఓకే. సో పర్మిషన్ లెవెల్స్ ఏంటి అని చెప్పి అప్లికేషన్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అనేది అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? ఈ అప్లికేషన్‌లో యాక్సెస్ వీటి గురించి చెప్పాలి. ఓకే. అడ్మినిస్ట్రేటర్, ఎడిటర్, వ్యూవర్, నో యాక్సెస్ అని చెప్పేసి. ఓకే. సో ఈ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో క్వెషన్స్ అడుగుతారు. అప్లికేషన్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఆబ్జెక్ట్ సెక్యూరిటీ వచ్చినప్పుడు కూడా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. కానీ ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ అనేది ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి. అక్కడ చూపిస్తాను మీకు నేను మళ్ళీ. ఓకే. సో మిగతావి మాత్రం సేమ్. ఓకే. వద్దంటే ఉంచండి ఉంచాలంటే ఉంచొచ్చు. లేదంటే ఇక్కడ ఎక్స్ బటన్ ఉంటుంది. డిలీట్ చేసామంటే డిలీట్ అయిపోతుంది. ఓకే. సో ఇచ్చేసి నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే సేవ్ అయిపోతుంది. ఓకే. సో సేవ్ అని క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోద్ది. చూడండి. అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. లాగిన్ కూడా అయిపోయింది. ఓకే. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్‌గా ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్‌లో మనకి హౌ టు వాంట్ టు బిల్డ్ ఏ ఫస్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. దీంతో పాటు న్యూ రికార్డ్ టైపు, న్యూ ప్రాసెస్ మోడల్, న్యూ సైట్ పోర్టల్ అని కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే. దీంతో మనకేం పని లేదు. క్లోజ్ చేసేయండి. ఓకే. సో దీంతో మనం తర్వాత చెప్తాను నేను ఆప్షన్స్ గురించి. చూడండి. ఇక్కడ మీరు గమనించారంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మన అప్లికేషన్ చూడండి నేమ్ ఏపీఎన్ డిజైనర్ పోయి మనకేమొచ్చింది హెచ్ఆర్ రిపోర్ట్ అప్లికేషన్ అని మనకు నేమ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మనం ఒక పర్టిక్యులర్ అప్లికేషన్‌లో మాత్రమే ఉన్నాము. ఒక ప్రీవియస్‌గా చూడండి ఇప్పుడు నేను ఇక్కడ యారో మార్క్ ఉంది బ్యాక్ యారో. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఏపీఎన్ డిజైనర్ వచ్చింది. ఇక్కడ ఏపీఎన్ లోగో వస్తది. ఏపీఎన్ డిజైనర్ వస్తది. కానీ మన అప్లికేషన్స్ దగ్గరికెళ్ళిపోయామంటే మాత్రం సో ఇప్పుడు మనం ఏదైనా ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇండివిడ్యువల్ అప్లికేషన్. ఓకే. సో ఇప్పుడు మనం క్లిక్ చేసిన హెచ్ఆర్ రిపోర్ట్స్ అప్లికేషన్ మీద క్లిక్ చేసామనుకోండి. సో మనకి హెచ్ఆర్ రిపోర్ట్ అప్లికేషన్ అని వస్తది. దీని లోగో కూడా మారిపోద్ది. ఓకే. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సేమ్ ఆప్షన్స్. కాకపోతే నేమింగ్ కన్వెన్షన్ చేంజ్ అయింది. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ అని ఉంది. ఓకే. మనకైతే అప్లికేషన్ అని ఉంటుంది. చూడండి బ్యాక్ అని క్లిక్ చేస్తున్నాను. మనకిది అప్లికేషన్ అని ఉండేది. అప్లికేషన్ కాస్త మనకు లోపల అయినప్పుడు సో మనకేమైంది ఎక్స్‌ప్లోర్ అయింది. ఓకే. బిల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఈ బిల్ట్ ఆప్షన్ ఏందంటే ఆబ్జెక్ట్స్. ఓకే. ఆబ్జెక్ట్స్. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉందో మనకు అవే ఆప్షన్స్.
మనకు బిల్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్. మనకు తెలిసిందే ఇది ఇండివిడ్యువల్ అప్లికేషన్ ఒక డిప్లాయ్‌మెంట్. అలాగే మానిటర్ గూడా. సో, మానిటర్ గూడా ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఏ ప్రాసెస్‌ని మనం ఇనిషియేట్ చేయలేదు కాబట్టి, సో, మొత్తం అన్ని జీరోసే అన్ని సెక్యూరిటీ ఇష్యూస్ ఏమీ లేవు. ఓకే. సో, ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ క్లిక్ చేసామంటే మనకు బై డిఫాల్ట్‌గా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్స్‌ప్లోర్ యువర్ అప్లికేషన్, సీ ఆల్ ఆబ్జెక్ట్స్ 7 అని చెప్పి చూపిస్తుంది. ఓకే. ఈ 7 ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసింది. సో, ఎట్లా క్రియేట్ చేసింది? బై డిఫాల్ట్‌గా సో, 7 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అయింది. ఎందువలన మనం సో, న్యూ అప్లికేషన్ క్లిక్ చేసినప్పుడు మనకు క్రియేట్ ఎ గ్రూప్ ఆర్ ఫోల్డర్స్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్‌గా కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఓకే. ఆ ఆబ్జెక్ట్స్‌ని చూద్దాం. ఎట్లా చూడాలో చూద్దాం. ఓకే. సో, దీని మీద డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్స్‌కెళ్ళిపోతాం. అలా కాకుండా ఇంకా రైట్ హ్యాండ్ సైడ్‌లో మనకి అప్లికేషన్ నేమ్ ఉంటుంది. చూడండి రైట్ హ్యాండ్ సైడ్‌లో అప్లికేషన్ నేమ్ కనిపిస్తుంది. అలాగే ఏమైనా ప్రీవియస్‌గా ఏమైనా ప్యాకేజెస్ ప్రిపేర్ చేసుంటే, ఆ ప్యాకేజెస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. దీంతో పాటు మనకు గ్రూప్స్ అనే ఆప్షన్ ఇచ్చున్నాడు. సో, ఇది ఇక్కడ ఏమంటున్నాడు? ఎన్ని గ్రూప్స్ క్రియేట్ అయినాయి అంటున్నాడు? 2 గ్రూప్స్ అనేది క్రియేట్ అయినాయి అని చెప్తున్నాడు. అలాగే సెక్యూరిటీ సమ్మరీ చూడాలనుకుంటే, సెక్యూరిటీ సమ్మరీ అని క్లిక్ చేసినప్పుడు వాటి డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనకి రైట్ హ్యాండ్ సైడ్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ ఇప్పుడు మనకి సీ ఆల్ ఆబ్జెక్ట్స్ అని క్లిక్ చేసిన వెంటనే ఇది ఎక్కడికి పోద్దంటే బిల్ట్‌లోకెళ్ళిపోతది. ఓకే. సో, బిల్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఏ ఆప్షన్స్ కనిపిస్తాయో అవే ఆప్షన్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎక్స్‌ప్లోర్‌కెళ్తున్నాను. ఎక్స్‌ప్లోర్ అని క్లిక్ చేసి సీ ఆల్ ఆబ్జెక్ట్స్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మళ్ళీ అగైన్ బిల్ట్‌లోకే వచ్చేసాం మనం. ఓకే. సో, ఇప్పుడు మన ఆబ్జెక్ట్స్ అయితే చూస్తున్నాం. ఇవి అయితే మనం ఏమి క్రియేట్ చేయలేదు యాక్చువల్‌గా. ఓకే. ఈ ఆబ్జెక్ట్స్‌ని మనం క్రియేట్ చేయలేదు. మీకు చెప్పా కదా! మనకు బై డిఫాల్ట్‌గా కొన్ని గ్రూప్స్, ఫోల్డర్స్ అని క్రియేట్ అయినాయి అని చెప్పి. సో, ఇదిగోండి అడ్మినిస్ట్రేటర్, యూజర్, ఓకే. ప్రాసెస్ మోడల్, ఆర్టిఫాక్ట్స్, అప్లికేషన్ డాక్యుమెంట్, నాలెడ్జ్ సెంటర్, రూల్స్ అండ్ కాన్స్టెంట్. ఓకే. ఈ ఆర్టిఫాక్ట్స్ అన్నప్పుడు మనం ఇంటర్ఫేస్ అనేది వాటికి స్టోర్ చేసుకుంటాం. ఇది చూడండి డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఏం స్టోర్ చేసుకుంటున్నాడని చెప్తున్నాడు చూడండి. ఐకాన్స్, లోగోస్ స్టోర్ చేసుకోవడానికి ఆర్టిఫాక్ట్స్ అనేది ఉపయోగించుకోవాలి అంటున్నాడు. ఓకే. అంటే మనది ఆర్టిఫాక్ట్స్ అని తెలియకపోయినా గాని ఇప్పుడు దీనిలో ఏం జరుగుతుందనేది మనకు తెలుస్తుంది. ఓకే. స్టోర్ అప్లికేషన్ ఆర్టిఫాక్ట్స్ సచ్ యాస్ ఐకాన్స్ అండ్ లోగోస్ అనే వాటిని మనం స్టోర్ చేస్తున్నామని చెప్తున్నాం. అలా ప్రతి ఒక్కదానికి డిస్క్రిప్షన్ అనేది మనం రాసుకోవాలి. కంపల్సరీగా మాన్యువల్‌గానే రాయాలి తప్ప ఆటోమేటిక్ అయితే రాదు. ఓకే. సో, ఈ గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్‌ని మనం ఆటోమేటిక్‌గా క్రియేట్ అయినాయి. అలా కాకుండా మనం మాన్యువల్‌గా చేయాలంటే ఏ విధంగా చేయాలి? ఓకే. సో, ఎప్పుడైనా గాని ఒక అప్లికేషన్ డిలీట్ చేయాలి అంటే ఓకే. ఒక అప్లికేషన్ డిలీట్ చేయాలంటే ఎట్లా డిలీట్ చేయొచ్చంటే మళ్ళీ బ్యాక్ రండి. ఓకే. బ్యాకొచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ దగ్గర మౌస్ పాయింట్ చూడండి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఆల్ అప్లికేషన్ లోపల మన అప్లికేషన్ నేమ్ కనిపిస్తది. హెచ్ఆర్ రిపోర్ట్స్ ఓకే. అప్లికేషన్ అని చెప్పి కనిపిస్తుంది. మన బ్రాకెట్‌లో మన అప్లికేషన్ యొక్క ప్రిఫిక్స్ కూడా కనిపిస్తుంది. ఓకే. సో, దీంట్లో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇక్కడ చూడండి యాక్టివేట్ అయినాయి ఆప్షన్స్. ప్రీవియస్‌గా ఈ సెక్యూరిటీ, ప్రాపర్టీస్, డిలీట్ ఆప్షన్ అనేది యాక్టివ్‌లో ఉండవు. ఓకే. మనం ఎప్పుడైతే ఈ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఈ యాక్టివేట్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు నాకు సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ చూడొచ్చు. ప్రాపర్టీస్ కావాలంటే ప్రాపర్టీస్ చూడొచ్చు. వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను డిలీట్ అని క్లిక్ చేశాననుకోండి ఏమవుతుంది? చూడండి డిలీట్ అప్లికేషన్. సో, వార్నింగ్ ఇస్తుంది మనకి. ఓకే. ఇఫ్ యూ వాంట్ అబౌట్ ద పర్మనెంట్‌లీ డిలీట్ ది సెలెక్టెడ్ అప్లికేషన్ ఫ్రమ్ ద సిస్టమ్. సో, ఏమంటుంది చూడండి. ఐటెమ్స్ అసోసియేటెడ్ విత్ ద అప్లికేషన్ విల్ నాట్ బి డిలీటెడ్. ఓకే. దీని లోపల మనం ఏదైతే ఐటెమ్స్ క్రియేట్ అయినాయో ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌లోవి సో, ఆ ఆబ్జెక్ట్స్ ఏవి డిలీట్ కావు. విల్ నాట్ బి డిలీటెడ్. ఓకే. డిలీట్ అనేది చేయదు. ఇది డిలీట్ చేస్తే ఏం డిలీట్ చేస్తుంది? ఓన్లీ అప్లికేషన్ నేమ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఓకే. అర్థమైందా? సో, ఓన్లీ అప్లికేషన్ మాత్రమే డిలీట్ అవుతది. దీంట్లో క్రియేట్ చేసిన 7 ఆబ్జెక్ట్స్ అనేది ఇక డిలీట్ అనేది కాదు. ఓకే. ఈ 7 ఆబ్జెక్ట్స్‌ని మనం మాన్యువల్‌గా డిలీట్ చేసుకోవాలి. ఓకే. పొరపాటున డిలీట్ చేశాము అనుకున్నాం. అప్లికేషన్ నేమ్‌ని డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొనేసి నేను డిలీట్ చేస్తున్నా. ఓకే. డిలీట్ అని క్లిక్ చేశాను. సో, వార్నింగ్‌ని కూడా పట్టించుకోకుండా ఓకే. డిలీట్ అని క్లిక్ చేశాను. కానీ మన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 7 ఆబ్జెక్ట్స్ అయి అట్లాగే ఉంటాయి.
ఓకే. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్స్‌ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని డిలీట్ చేయాలి. ఓకే. ఏ విధంగా చేయాలంటే మళ్ళీ ఆబ్జెక్ట్స్‌లోకెళ్ళండి. ఓకే. ఈ ఆబ్జెక్ట్స్‌లోకెళ్లారంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ సెర్చ్ బాక్స్‌లో మనం అప్లికేషన్ నేమ్ ఏంది? ఆర్ హెచ్ఆర్ఏ సారీ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ కాదు. హెచ్ఆర్ఏ అది టైప్ చేసి ఎంటర్ అని క్లిక్ చేయండి. వెంటనే ఆ హెచ్ఆర్ఏకి సంబంధించినయన్నీ వస్తాయి. ఓకే. సో, వీటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయొచ్చు. ఈడ పైన సెలెక్ట్ ఆల్ ఉంటుంది. సెలెక్ట్ ఆల్ చేసుకొనేసి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదొక పద్ధతి. సో, రెండోదేంటంటే క్యాలెండర్. సో, ఓకే. దీనికి ఆప్షన్ అప్లికేషన్ డిలీట్ చేసాం కాబట్టి ఆప్షన్ కనపట్లేదా? ఓకే. సో, ఒకవేళ అప్లికేషన్‌లో మనం ఏమైనా మిస్ అయితే ఇక్కడ ఈ సెట్టింగ్స్‌లోనే సో, ఇక్కడ చూడండి ప్రీవియస్‌గా ఈ సెట్టింగ్స్ అనే ఆప్షను ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మిస్సింగ్ ప్రెసిడెన్స్ అని ఉంటుంది. మిస్సింగ్ ఐటెమ్స్ అని. ఇదిగోండి మిస్సింగ్ ప్రెసిడెన్స్. దీన్ని క్లిక్ చేస్తే సో, మిస్సింగ్ అయిన ఐటెమ్స్ అన్నీ ఫైండ్ ఔట్ అవుతాయి. సో, ఈ అప్లికేషన్‌కి సంబంధించి ఏవి మిస్ కాలేదు ప్రెజెంట్. ఓకే. సో, అలా మనం మిస్సింగ్ ప్రెసిడెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. కానీ అది పర్టిక్యులర్ అప్లికేషన్‌కొస్తది కాబట్టి అది వర్కౌట్ కాదు. ఓకే. సో, మనం ఇంకా ఉన్న ఆప్షన్ ఇదొకటే. ఓకే. సో, హెచ్ఆర్ఏ అని టైప్ చేసి ఎంటర్ అని క్లిక్ చేసిన వెంటనే మన ఆబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి. సెలెక్ట్ ఆల్ ఓకే. డిలీట్ అని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ డిలీటింగ్ 7 ఆబ్జెక్ట్స్. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఇన్ అడిషనల్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది సెలెక్టెడ్ ఫోల్డర్ విల్ బి డిలీటెడ్. హెచ్ఆర్ఏ నాలెడ్జ్ సెంటర్ హాస్ 2 ఆప్షన్స్. ఓకే. అంటే దీన్ని 2 చోట్ల యూజ్ చేశారు పర్టిక్యులర్‌గా. ఓకే. హెచ్ఆర్ నాలెడ్జ్ సెంటర్‌లోకి కొన్ని స్టోర్ చేశారని చెప్పన్నాడు. చూద్దాం హెచ్ఆర్ నాలెడ్జ్ సెంటర్‌లోకి ఏమిచ్చాడో చూడండి. చూడండి ఆర్టిఫాక్ట్స్ ఒకటి, అప్లికేషన్ డాక్యుమెంట్ అని 2 ఫోల్డర్స్‌ని మనకు దీనికి లింక్ అయితే ఇచ్చున్నాడు. అందువలన ఇదేమంటుంది 2 ఆబ్జెక్ట్స్ అనేది దీని లోపల ఉన్నాయి అని డిలీట్ చేసేటప్పుడు ఓకే. సో, ఇది మనకు డిలీటెడ్ ఆప్షన్‌లో చూపించే ఆప్షన్. సో, దీనిలో హెచ్ఆర్ఏ నాలెడ్జ్ సెంటర్ అనే ఫోల్డర్‌లో మనకు 2 ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయని చెప్తుంది. సో, అవి వద్దనుకుంటే ఓకే అటు వదిలేసి ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ డిజేబుల్ అయి ఉంటుంది. మనం ఏం చేయాలి? అండర్‌స్టాండ్ దట్ దిస్ యాక్షన్ కెనాట్ బి అన్‌డూ. సో, మనం ఏపీఎన్‌లో ఒక ఆబ్జెక్ట్స్ ఏమైనా డిలీట్ చేస్తే మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకురాలేము. ఓకే. సో, దీనికి డిలీట్ అయిన ఆబ్జెక్ట్స్‌ని తీసుకురావాలంటే ఒక లెంతీ ప్రొసీజర్ అయితే ఉంది. సో, దానికోసం మనం ఏం చేయాలంటే అడ్మిన్ టీమ్‌కి రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఓకే. నా పర్టిక్యులర్ ఆబ్జెక్ట్స్ మిస్ అయినాయి అని చెప్పి. సో, వాటి యొక్క యూయూఐడీస్ అయితే కావాలి మళ్ళీ. ఓకే. ఇవి యూయూఐడీస్ లేకపోయినా గానీ మనం తీసుకురావచ్చు. కానీ కొద్ది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే. కాబట్టి ఒక ఆబ్జెక్ట్‌ని మీరు డిలీట్ చేసేటప్పుడు సో, అది దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా గానీ. ఓకే. సో, ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకున్నాను. డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని డిలీట్ అయిపోతాయి. ఓకే. సో, ఇందాక మీరు అడిగారు కదా! ప్రిఫిక్స్ వల్ల యూసేజ్ ఏంటంటే సో, ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. లేదంటే నాలెడ్జ్ సెంటర్ లేదు కదా! సో, ఇప్పుడు కేఎన్ఓడబ్ల్యూ అని టైప్ చేశాను. చూడండి ఎన్ని నాలెడ్జ్ సెంటర్‌లున్నాయో. ప్రతి ఒక్క అప్లికేషన్‌లో మనకి నాలెడ్జ్ సెంటర్ అనేది ఉంది. ఓకే. సో, ఓన్లీ బేస్డ్ ఆన్ అప్లికేషన్ ప్రిఫిక్స్ వల్లే మనకు డిఫరెన్షియేట్ అవుతుంటాయి. ప్రతి ఒక్క దాంట్లోనూ మన అప్లికేషన్ యొక్క ప్రిఫిక్స్‌నే డిఫరెన్షియేట్ అవుతుంటాయి. ఓకే. లేకపోతే ఆబ్జెక్ట్ సేమే ఉంటది కాబట్టి యాక్సెప్ట్ చేయదు. ఓకే. సో, ఇది ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు మనం ఒక టిక్ చేయడం వల్ల జనరేట్ ఏ గ్రూప్ 1 ఫోల్డర్‌ని టిక్ చేయడం వల్ల మనకు బై డిఫాల్ట్‌గా ఫోల్డర్స్ అండ్ గ్రూప్స్. సో, మోస్ట్ ఆఫ్ ద రియల్ టైమ్ సినారియోస్‌లో మనం ఎక్కడా దీన్ని యూజ్ చేయము. ఓకే. సో, మాన్యువల్‌గానే అన్నీ తీసుకుంటాము. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు మనం అగైన్ హెచ్ఆర్ రిపోర్ట్స్
అప్లికేషన్. ఓకే. సో నేను అదే కాపీ చేస్తున్నాను మళ్ళీ. ఓకే. క్రియేట్ అని క్లిక్ చేస్తాను. ఈ టాప్ టిక్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి క్రియేట్ అని క్లిక్ చేయగానే ప్రీవియస్‌గా మనం టిక్ చేయడం వల్ల బై డిఫాల్ట్‌గా కొన్ని గ్రూప్స్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడైతే ఏ గ్రూప్స్ క్రియేట్ కాలేదు. ఓకే. సేమ్. ఓకే. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ ఆల్ అప్లికేషన్ యూజర్స్ అని చెప్పేసి ఆల్ అదర్ యూజర్స్ విల్ బి నో యాక్సెస్. సేమ్ పర్మిషన్స్ అడ్మినిస్ట్రేటర్, ఎడిటర్, వ్యూవర్ నో యాక్సెస్. ఓకే. సో యాడింగ్ యూజర్ గ్రూప్ అని చెప్పి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడైతే మనకి ఏ గ్రూప్స్‌ని క్రియేట్ చేయలేదు, ఫోల్డర్‌ని క్రియేట్ చేయలేదు కాబట్టి మనం ఎంప్టీగానట్టే వదిలేస్తాం. తర్వాత సో వన్స్ మనం ఫోల్డర్స్, గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం మళ్ళీ తీసుకుంటాం. ఓకే. సెక్యూరిటీ అనేది యాడ్ చేస్తాం. క్లిక్ ఆన్ సేవ్. ఓకే. సో అగైన్ సేమ్ ఆప్షన్స్. మన స్క్రీన్ క్లోజ్ చేస్తాం. చూడండి ఇక్కడ సీ ఆల్ ఆబ్జెక్ట్స్ దగ్గర కూడా 0. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ బిల్డ్ అని క్లిక్ ఆన్ బిల్డ్. సో మనకి ఎంప్టీగా ఉంటుంది. ఓకే. సో ఎంప్టీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 గ్రూప్స్‌ని క్రియేట్ చేయాలి. అలాగే ఫోల్డర్స్‌ని కూడా క్రియేట్ చేయాలి. ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఓకే. సో ఈ క్రియేట్ చేయడానికి కోసం మనం న్యూలోకెనే ఎళ్ళండి. న్యూలోకెళ్లారంటే స్క్రోల్ డౌన్ టు బాటమ్. ఓకే. న్యూలో బాటమ్‌లోకెళ్ళామంటే ఇక్కడ మీకు గ్రూప్ టైప్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు తీసుకోవాల్సింది గ్రూప్. ఓకే. గ్రూప్ టైప్ అంటే ఏంటి డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు కంపెనీలో మనకి ఒక డిపార్ట్‌మెంట్ ఉంటే డిపార్ట్‌మెంట్‌లో నంబర్ ఆఫ్ సబ్ ఆప్షన్స్ ఆహ్, సారీ సబ్ ఐటెమ్స్ అయితే ఉంటాయి. ఓకే. సో సబ్ ఐటెమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అనేది ఒక డిపార్ట్‌మెంట్. దీంట్లో డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ అయితే ఉన్నాయి హెచ్ఆర్‌లోనే. ఏంటవి? మేనేజర్ హెచ్ఆర్, జూనియర్ హెచ్ఆర్, ఓకే. డైరెక్టర్ హెచ్ఆర్, సో సి లెవెల్ హెచ్ఆర్. ఓకే. ఇలా డిఫరెంట్ లెవెల్స్‌లో మనకి గ్రూప్స్ అయితే డిపార్ట్‌మెంట్స్ అయితే ఉంటాయి. సో మెయిన్ గ్రూప్ వచ్చేసి హెచ్ఆర్ అవుతది. ఓకే. గ్రూప్ టైప్ అనేది ఏమవుతది? సబ్ డిపార్ట్‌మెంట్స్. ఓకే. సబ్ డిపార్ట్‌మెంట్స్‌ని గ్రూప్ టైప్ అంటాం. ఓకే. మనం క్రియేట్ చేసేది మోస్ట్ ఆఫ్ ది సినారియోలో గ్రూప్‌ని క్రియేట్ చేస్తాం. సబార్డినేట్స్ తర్వాత మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు క్రియేట్ ఎ గ్రూప్ అని క్లిక్ చేయగానే చూడండి బై డిఫాల్ట్‌గా మీకు అప్లికేషన్ ప్రిఫిక్స్ అయితే వచ్చేసింది. ఓకే. సో అప్లికేషన్ ప్రిఫిక్స్‌తో హెచ్ఆర్‌ఏ అనేది వచ్చేసింది. సో దీనికి తర్వాత ఏం చేయాలి? మనం దేని పర్పస్ కోసం ఈ ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తాం? ఓకే. దేని పర్పస్ కోసం మనం ఈ ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా గాని అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ కొన్ని బై డిఫాల్ట్‌గా క్రియేట్ చేయాలి. ఓకే. సో ఏంటవి? ఓకే. సో ఏంటవి అంటే మనం ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. గ్రూప్స్‌ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ గ్రూప్స్. ఓకే. 2 గ్రూప్స్‌ని అయితే క్రియేట్ చేయాలి. ఏంటి ఆ గ్రూప్స్? అడ్మినిస్ట్రేటర్. ఓకే. సో అడ్మినిస్ట్రేటర్ ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. సో ఆల్ యూజర్స్. ఓకే. సో ముందు అప్లికేషన్ ప్రిఫిక్స్. సో హెచ్ఆర్ఏ అండర్‌స్కోర్ ఆర్ స్పేస్. ఓకే. హెచ్ఆర్ఏ. ఓకే. సో ఈ విధంగా 2 గ్రూప్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా క్రియేట్ చేయాలి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఇంకా ఎన్ని కావాలంటే వాటిని క్రియేట్ చేసుకోవచ్చు. సో హెచ్ఆర్ఏ డెవలపర్ రోల్. ఓకే. సో డెవలపర్ అని చెప్పేసి ఇట్లా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మస్ట్ అండ్ షుడ్‌గా అయితే సో అడ్మినిస్ట్రేటర్ ఒకటి, సో నెక్స్ట్ ఆల్ యూజర్ గ్రూప్ అయితే క్రియేట్ చేయాలి మస్ట్ అండ్ షుడ్‌గా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆప్షనల్. ఓకే. ఇంక రిక్వైర్డ్ కావాలన్నప్పుడు మాత్రం ఈ గ్రూప్‌ని క్రియేట్ చేసుకుంటాం. లేదంటే సో తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంది? ఫోల్డర్స్. సో ఈ ఫోల్డర్స్‌లో ఏమేం ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే సో నాలెడ్జ్ సెంటర్. ఓకే. నాలెడ్జ్ సెంటర్. సో ఈ నాలెడ్జ్ సెంటర్‌లో ఏం స్టోర్ చేసుకుంటామంటే అప్లికేషన్ రిలేటెడ్ ఏమైనా డాక్యుమెంటేషన్ ఉన్నాయనుకుంటే వాటిని దీనిలో స్టోర్ చేసుకుంటాం. ఓకే.
సో ఇంకా నాలెడ్జ్ సెంటర్ సో మనకి సో ఇంకేమున్నాయంటే రూల్స్ ఫోల్డర్ సో ఇవన్నీ అప్లికేషన్ ప్రిఫిక్స్ హెచ్ఆర్ఏ ఓకే నాలెడ్జ్ సెంటర్ హెచ్ఆర్ఏ సో రూల్ ఫోల్డర్ సో కొన్ని చోట్ల ఎట్లా అంటే రెండు రకాలుగా ఉంటుంది రూల్స్ అండ్ కాన్స్టెంట్ అని ఒకదానిలో క్రియేట్ చేస్తారు ఓకే కాన్స్టెంట్ కూడా ఒకదానిలో క్రియేట్ చేస్తారు కొంతమంది సపరేట్గా రూల్ అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే హెచ్ఆర్ రూల్స్ అండ్ ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు ఏంటంటే హెచ్ఆర్ఏ కాన్స్టెంట్ ఓకే అలా ఒక్క ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం సబ్ ఫైల్గా ఓకే అలాగే హెచ్ఆర్ఏ ప్రాసెస్ మోడల్ హెచ్ఆర్ఏ ఇంటర్ఫేస్ ఓకే హెచ్ఆర్ఏ ఎస్ మీ వాయిస్ అర్థం కావట్లేదు అస్సలకి గర్గర్గా వస్తుంది కొద్దిగా మెసేజ్ ఏం చేయరా ఓకే మెసేజ్ చేశారా నరేష్ ఓకే అనేది చాలా స్పేస్ పెట్టాలి ఈ వాయిస్ అస్సలకి అర్థం కావట్లేదు నాకు సో మిగతా నేను టైప్ చేస్తాను సేమ్ మాకు కూడా అలాగే ఉందండి ఓకే ఇప్పుడు ఈ ఫోల్డర్స్ అనేవి డిపెండ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మనం క్రియేట్ చేసుకుంటాం కదా లేదండి బై డిఫాల్ట్ గా వీటిని క్రియేట్ బై డిఫాల్ట్ గా క్రియేట్ చేయాలి ఓకే సో మీరు కొత్త అప్లికేషన్ క్రియేట్ చేశారు అంటే కంపల్సరీగా వీటిని ఉండాలి ఇది డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ ప్రాసెస్ మోడల్ రూల్ నాలెడ్జ్ ఫోల్డర్స్ ఓకే సో గ్రూప్స్ లో కూడా 2 ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేయాలి ఓకే నేమింగ్ కన్వెన్షన్ ఇస్ బెటర్ టు గివ్ స్పేసెస్ సో ఓకే నేమింగ్ కన్వెన్షన్ అనేది కొన్ని వాటికి ఇదే స్పేసెస్ అనేది అలౌ చేస్తుంది కొంతమంది అలౌ చేయదు సో ఇంటర్ఫేస్లో అయితే అలౌ చేయదు టోటల్గా ఇంటర్ఫేస్లో ప్రాసెస్ మోడల్స్లో వాటిలో అయితే అలౌ చేయదు కానీ ఈ ఫోల్డర్స్ గ్రూప్స్ అనే వాటిలో సో అలౌ చేస్తుంది ఓకే అలౌ చేయకపోతే ఏం చేయాలంటే మనం ఏం జస్ట్ అండర్ స్కోర్ అని తీసుకుంటాం స్పెషల్ క్యారెక్టర్స్ ఓన్లీ అండర్ స్కోర్ అని ఓకే ఇలా అండర్ స్కోర్ అని తీసుకుంటాం ప్రతి ఒక్కదానికి ఇంకా స్పేస్ కావాలి అంటే అండర్ స్కోర్ అని సో అది మ్యాండేట్ అండి జనరల్ గా మనకు స్పేస్ కావాలనుకున్నప్పుడు మ్యాండేటరీగా ఇచ్చుకోవాలి ఓకే సో కొన్ని చోట్ల కొన్ని ఆప్షన్స్లో మనకి క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాం అనుకో నేమింగ్ ఇచ్చినప్పుడు స్పేస్ అనేది నాట్ అలౌడ్ ఓకే సో అప్పుడు మనం కంపల్సరీగా ఏం చేయాలి అండర్ స్కోర్ అని తీసుకోవాలి ఓకే సో అప్పుడు మనకి ప్రాపర్గా ఉంటుంది సో నేమింగ్ కన్వెన్షన్ కూడా ఇనిషియల్గా ఇదే జనరల్గా పాటించవచ్చు కానీ సో వన్స్ మనం ఇంటర్ఫేస్ కానీ ప్రాసెస్ మోడల్ ఎక్స్ప్రెషన్ రూల్స్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం మనం యూజ్ చేయాల్సిన సో నేమ్ ఫార్మాట్ వచ్చేసి క్యామిల్ కేస్ ఓకే క్యామిల్ కేస్ అంటే ఏమవుతుందంటే స్పేస్ ఇచ్చిన నెక్స్ట్ లెటర్ మనకి క్యాపిటల్ లెటర్ అవుతుంది ఓకే ప్రాసెస్ మోడల్ అని క్రియేట్ చేస్తాం ఇక్కడ ప్రాసెస్ అని ఇచ్చాం కదా సో ప్రాసెస్లో పి అనేది స్మాల్ లెటర్ అవుతుంది సో మోడల్ అనేది సో ఇప్పుడు మనకి ఎం అనేది క్యాపిటల్ లెటర్ అవుతుంది క్యామిల్ కేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే ఇనిషియల్గా అయితే ఇది ఓకే తర్వాత మనం క్రియేట్ చేసే ఇంటర్ఫేస్ కానీ ప్రాసెస్ మోడల్ ఎక్స్ప్రెషన్ రూల్స్ డాక్యుమెంటేషన్స్ వీటిలో ఏం చేయాలన్నా కానీ మనం ఫాలో అవ్వాల్సిన ఏపీఎన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాల్సింది క్యామిల్ కేస్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి ఓకే సో ఇప్పుడు మనం వీటిని క్రియేట్ చేద్దాం ఓకే సో ఫస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ ఓకే
సో ఇక్కడ మిగతాయన్నీ సో దేని పర్పస్ కోసం అని మన డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ గ్రూప్ అని ఉంది. సో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రూప్ నంబర్స్ అని ఉంటుంది. సో ఈ గ్రూప్ నంబర్స్‌లో ఇప్పుడు ఎవరైతే కావాలనుకున్నామో ఆ యూజర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా పేరుంది. నేను యాడ్ కావాలనుకుంటున్నాను ఈ పర్టిక్యులర్ గ్రూప్‌లోకి. అనిల్ అని టైప్ చేసామనుకోండి వచ్చేస్తది. అలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. మనం వన్స్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఈ గ్రూప్‌లోకి నంబర్స్ అనే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల యూసేజ్ ఏందంటే ఓన్లీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఈ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ గ్రూప్‌లోకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆ పర్మిషన్స్ అనేది యాక్సెస్ వస్తుంది. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. లేదంటే యాక్సెస్ అనేది వేరేగా ఉంటాయి ఇంకా. ఓకే. అతను ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ అనేది తీసుకుంటున్నాడో దాని బేసిస్ బట్టి మనకొస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టైప్. ఓకే. ఈ గ్రూప్ టైప్‌లో మనకి బై డిఫాల్ట్‌గా కస్టమ్ అని ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్ అట్టే ఉంచేసేయండి. సో మనకు రియల్ టైమ్‌లో కూడా మనం అట్లే ఉంటుంది. దానికి ఇంక చేంజెస్ ఏముండదు. కానీ ఇక్కడ CEH గ్రూప్ ఒకటి, DU డాక్యుమెంట్ ఛానల్ గ్రూప్ టైప్ అని ఉంటుంది. సో ఈ 2 ఏంటి అంటే ఒక అప్లికేషన్ ఒక ఫోల్డర్స్ అవి. సో అయి బై డిఫాల్ట్‌గా అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ. కానీ రియల్ టైమ్‌లో మీకు ఈ 2 కనపడవు. ఓకే. రియల్ టైమ్‌లో మీకు ఈ గ్రూప్స్ అయితే కనపడవు మనకి. గ్రూప్ టైప్ అనేది. నెక్స్ట్ సిఏహెచ్ గ్రూప్ అంటే ఏంటి? ఇది ఒక అప్లికేషన్ ఒక ఫోల్డర్స్ ఇవి. ఓకే. సారీ గ్రూప్స్ ఇవి. ఓకే. CH గ్రూప్ అని కొట్టామనుకోండి మనకి CH గ్రూప్ ఒకటొస్తుంది. అప్లికేషన్‌లో క్రియేట్ చేసుంటారు వాళ్ళు. అలాగే DU గూడా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న గ్రూప్స్ కనపడతాయి. ఆ! ఈ 2 మాత్రమే కనిపిస్తాయి. ఇంకేవి కనపడవు. ఇది క్రియేటెడ్ బై అడ్మినిస్ట్రేటర్. సో కమ్యూనిటీ అడ్మిన్ ఉన్నారు కదా! సో వాళ్ళు క్రియేట్ చేసినయి తప్ప మనం క్రియేట్ చేసినా రావు. ఓకే. సో దీనికి ఏమనంటే పర్మిషన్స్ తెచ్చుకోవాల్సొస్తుంది మేబీ. సో రియల్ టైమ్‌లో అసలకి ఈ 2 కనపడవు. ఓకే. సో ఇది కమ్యూనిటీ ఎడిషన్ కాబట్టి మాత్రమే మీకు ఈ 2 కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ స్కీమా వ్యూవర్ ఒకటి, డేటాబేస్ స్కీమా ఎడిటర్ అని చెప్పి ఈ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇది కూడా రియల్ టైమ్‌లో ఉంటాయి. సో ఇప్పుడు దేని పర్పస్ కోసం ఇయి అంటే మనం DB వర్క్ చేసేటప్పుడు మనకి కొంతమందికి వ్యూవర్ యాక్సెస్ ఇవ్వాల్సొస్తుంది. ఓకే. సో ఎడిటింగ్ యాక్సెస్ ఇవ్వకుండా వ్యూవర్ యాక్సెస్ ఇచ్చామంటే జస్ట్ చూడగలుగుతాడు. అట్లాంటప్పుడు మనం స్పెషల్‌గా తీసుకోవాలన్నప్పుడు మాత్రమే వీటిని తీసుకుంటాం. లేదంటే తీసుకోము. ఓకే. సో ఇది కూడా 22 వెర్షన్ అనుకుంటా మేబీ. సో అప్పుడు మాత్రం యాడ్ అయినయి. ప్రీవియస్ వెర్షన్స్‌లో లేవివి. ఓకే. సో ఇయైతే మనం యూజ్ చేయము. బై డిఫాల్ట్‌గా కస్టమ్ అని ఉంటుంది. అది అట్టే ఉంచేసేయండి. ఓకే. సో కస్టమ్ అనే యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి విజిబిలిటీ. ఓకే. ఈ విజిబిలిటీ కండిషన్‌లో మనకేమవుతుంది అంటే సో కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. పబ్లిక్ టు ఎవ్రీవన్, సో పర్సనల్, ఓన్లీ అడ్మిన్, రెస్ట్రిక్టెడ్, ఓన్లీ నంబర్స్ అండ్ అడ్మిన్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో ఏంటి బై డిఫాల్ట్‌గా అయితే మీకు రెస్ట్రిక్టెడ్ అనేది సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. రెస్ట్రిక్టెడ్, ఓన్లీ మెంబర్స్ అండ్ అడ్మిన్. అంటే ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటది తప్ప మిగతా వాళ్ళకి ఉండదు. అలాగా పబ్లిక్ టు ఎవ్రీవన్ అనుకోండి. ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ సో ఇంకా అందరికీ యాక్సెస్ వచ్చేస్తది. ఈ పర్టిక్యులర్ అడ్మిన్ అని కాదు. సో అందరికీ యాక్సెస్ ఉంటది. పబ్లిక్ టు ఎవ్రీవన్ అంటే. APN యూజర్స్ అందరూ యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే. సో అలాగా మనకు పర్సనల్ ఓన్లీ అడ్మిన్ అంటే సో అంటే మీకు తప్ప ఇంకేం యాక్సెస్ ఉండదు. హైలీ రెస్ట్రిక్టెడ్ ఇది. ఓకే. హైలీ రెస్ట్రిక్టెడ్. ఓకే. మనం బై డిఫాల్ట్‌గా తీసుకోవాల్సింది రెస్ట్రిక్టెడ్ ఓన్లీ సో అడ్మిన్. మరి ఇది ఎప్పుడు తీసుకుంటారు పబ్లిక్ టు ఎవ్రీవన్ అంటే కొన్ని షేర్డ్ కాంపోనెంట్స్ అని చెప్పి సో కొన్ని క్రియేట్ చేసి పెట్టుంటారు రియల్ టైమ్‌లో. సో అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ పర్టిక్యులర్ గ్రూప్‌లోకి యాక్సెస్ అనేది ఇస్తారు అందరికి. ఓకే. పబ్లిక్ టు ఎవ్రీవన్ అనేది ప్రొవైడ్ చేస్తారు తప్ప మిగతా సినారియోలో ఎప్పుడు ఇక్కడ యూజ్ చేయరు వీటిని. ఓకే. ఓన్లీ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ నంబర్స్ అండ్ అడ్మిన్. సో ఇదే బై డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయి ఉంటది. యాజ్ ఇట్ ఈస్ అదే ఉంచేసేయండి. ఓకే. ప్రైవసీ పాలిసీస్ అని ఉంటాయి. ఇక్కడ లో అని ఉంటుంది. సో అది అట్లాగే ఉంచేసేయండి. దీనిలో 2 రకాలు ఉంటాయి. లో అండ్ హై. ఓకే. హై అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. సో మళ్ళీ రెస్ట్రిక్షన్స్ మారిపోతాయి. కాబట్టి లోలో మనకు మెంబర్స్ కెన్ సీ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు చూసుకోవడానికి ఆప్షన్ మాత్రం ఇది. ఇది తీసుకున్నాననుకోండి ఎవరికీ కనిపియదు. ఓన్లీ అడ్మిన్ పర్సన్‌కి మాత్రమే. ఎవరైతే అడ్మిన్ ఉంటాడో అతను తప్ప ఈ ఫోల్డర్‌ని ఈ గ్రూప్‌ని ఎవరు చూడడానికి కుదరదు. ఓకే. సో ఇట్లా ఈచ్ అదర్ చూసుకోవాలంటే కంపల్సరీగా ఎవరెవరున్నారు ఈ పర్టిక్యులర్ గ్రూప్‌లో అన్నప్పుడు మనం చూడాలంటే కంపల్సరీగా లోలోనే ఉండాలి.
ఓకే. ఇచ్చేసి క్లిక్ ఆన్ క్రియేట్. సో, ఇవి మనకి గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చే ఆప్షన్స్. క్లిక్ ఆన్ క్రియేట్ అని క్లిక్ చేసిన వెంటనే సో, మనకి పర్మిషన్ లెవెల్స్ అడుగుతది. ఇక్కడ యాడ్ యూజర్ గ్రూప్ అని క్లిక్ చేయండి. ప్రీవియస్‌గా ఇప్పటిదాకా ఏ గ్రూప్ లేదు మనకి. సో, ఇప్పుడైతే ఒక గ్రూప్ అయితే ఉంది. ఓకే. హెచ్ఆర్ఏ. ఓకే. హెచ్ఆర్ఏ అని టైప్ చేయగానే మన అడ్మినిస్ట్రేటర్ అయితే వచ్చేస్తది. ఓకే. సో, అడ్మిన్ యాక్సెస్ ఉంటది. మీరు ఎన్ని యాడ్ చేసినా గానీ మీకొచ్చేది అడ్మిన్ యాక్సెస్ తప్ప సో, ఇక్కడ వ్యూవర్ యాక్సెస్ కానీ, ఎడిటర్ యాక్సెస్ కానీ రాదు. ఓకే. గ్రూప్స్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం మీకు ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. ఓకే. సో, ఇచ్చేసి క్లిక్ ఆన్ సేవ్. సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే సో, ఇది ఒక ఫోల్డర్ గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది. అలాగే మిగతావి కూడా మనం క్రియేట్ చేద్దాం. గ్రూప్ అని క్లిక్ చేస్తున్నాను. ఆల్ యూజర్స్. ఓకే. సో, క్లిక్ ఆన్ క్రియేట్. సో, ఇప్పుడు యాడ్ ఓకే. హెచ్ఆర్ఏ. సో, ఎప్పుడైనా మనం టైప్ చేస్తే అప్లికేషన్ ప్రిఫిక్సే. కావాలంటే చూడండి అడ్మిన్ అని టైప్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని అడ్మిన్స్ వస్తాయి చూడండి. ఓకే. నంబర్ ఆఫ్ అడ్మిన్స్. ఓకే. కాబట్టి మనం ఎప్పుడైనా గానీ సో, మీరేమైనా క్రియేట్ చేసేటప్పుడు మన అప్లికేషన్ ప్రిఫిక్స్ ఉండడం వల్ల మనకు దాని ప్రకారమే యాక్సెస్ వస్తది. సారీ. హెచ్ఆర్ఏ అడ్మినిస్ట్రేటర్. ఓకే. క్లిక్ ఆన్ సేవ్. సో, ఆల్ యూజర్ గ్రూప్‌కి మనం ఇచ్చేది మళ్ళీ అడ్మిన్ యాక్సెసే. ఓకే. సో, అతనికి యాక్సెస్ ఉండాలి కాబట్టి. సో, ఇప్పుడు గ్రూప్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. సో, ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనయి ఫోల్డర్స్. ఫస్ట్ ఏది క్రియేట్ చేయాలి? నాలెడ్జ్ సెంటర్. మస్ట్ అండ్ షుడ్‌గా ఫస్ట్ క్రియేట్ చేసుకోవాల్సింది నాలెడ్జ్ సెంటర్. సో, ఫస్ట్ ఇది మిగతాయి క్రియేట్ చేయొచ్చు కదా! అంటే చేయొచ్చు. కానీ డాక్యుమెంట్ ఫోల్డర్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం సో, ఇది మ్యాండేటరీ. ఓకే. నాలెడ్జ్ సెంటర్ అనేది మ్యాండేటరీగా అడుగుతది. కాబట్టి చూపిస్తాను చూడండి. న్యూలోకెళ్ళండి. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే సో, న్యూ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ లాస్ట్ ఇక్కడ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, బాటమ్‌లో సో, ఫోల్డర్ అని క్లిక్ చేయండి. ఓకే. చూడండి క్రియేటింగ్ ఎ ఫోల్డర్. ఇక్కడ చూడండి నేను చెప్పిన రూల్ ఫోల్డర్ ఒకటి, ప్రాసెస్ మోడల్, డాక్యుమెంట్ ఫోల్డర్, నాలెడ్జ్ సెంటర్. ఓకే. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఫోల్డర్ నేమ్ మాత్రం మ్యాండేటరీగా ఉంటుంది. చూడండి రూల్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకేది మ్యాండేటరీ ఉంది? ఫోల్డర్ నేమ్ ఒకటే మ్యాండేటరీ ఉంది. పేరెంట్ ఫోల్డర్ అనేది మ్యాండేటరీ కాదు. కానీ ప్రాసెస్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏమైంది? పేరెంట్ ఫోల్డర్ అనేది మ్యాండేటరీ కాదు. ఓన్లీ ఫోల్డర్ నేమ్. డాక్యుమెంట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో చూడండి పేరెంట్ ఫోల్డర్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఓకే. ఇక్కడ కూడా వీడు చెప్తున్నాడు చూడండి. ఈ బాక్స్‌లో కూడా సెలెక్ట్ ఎ డాక్యుమెంట్ ఫోల్డర్ ఆర్ నాలెడ్జ్ సెంటర్. ఓకే. నాలెడ్జ్ సెంటర్ అని తీసుకోవాలి. లేదంటే ఏదైనా ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది. కాబట్టి మనకు కావాల్సింది నాలెడ్జ్ సెంటర్‌లోనే మనం స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ అండ్ షుడ్ మనం ఏం చేస్తామంటే నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో, మిగతా వేటికి పేరెంట్ కమ్యూనిటీ అనేది మ్యాండేటరీ కాదు. కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ మనం ఇచ్చేది మ్యాండేటరీగా అనేది ఒకదానికే ఓన్లీ ఫర్ డాక్యుమెంట్ ఫోల్డర్ అనే దానికి మాత్రమే మీకు మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు నేను నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాను. ఫుల్ ఫార్మ్‌లే రాయాలి. సో, షార్ట్ ఫార్మ్స్ తీసుకోవద్దు. ఓకే. ఓకే. క్లిక్ ఆన్ క్రియేట్. నాలెడ్జ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ యాడ్ యూజర్ అని గ్రూప్ అడుగుతది. ఇక్కడ మనం హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ అడ్మినిస్ట్రేటర్. ఓకే. అడ్మిన్ యాక్సెస్. మళ్ళీ అగైన్ హెచ్ఆర్ఏ యూజర్. ఆల్ యూజర్‌కు వ్యూవర్ యాక్సెస్. సేవ్. ఓకే. సో, ఇలాగ మళ్ళీ అగైన్ సో, ఫోల్డర్. సో, ఇప్పుడు మనం రూల్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చెప్పాము మనము? సో, రూల్ ఫోల్డర్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటదని చెప్పాను. ఇక్కడ రూల్స్ అండ్ కాన్స్టెంట్ తీసుకుంటారు. కొంతమంది రూల్ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తుంటారు. సో, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ సింబల్ యాడ్ చేయొద్దు. అండ్ అని టైప్ చేసుకోండి. ఓకే. సో, రూల్స్ అండ్ కాన్స్టెంట్. ఓకే. సో, క్లిక్ ఆన్ క్రియేట్. సో, అగైన్ యాక్సెస్. ఇది వన్ టైమ్ ప్రాసెస్. ఓకే. వన్ టైమ్ ప్రాసెస్. సో, ప్రతిసారి మనం ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేయాల్సిన అవసరం లేదు. న్యూ ఫోల్డర్ డాక్యుమెంట్.
సో చూడండి పేరెంట్ ఫోల్డర్ దగ్గర ఆటోమేటిక్‌గా నాలెడ్జ్ సెంటర్ తీసేసుకుంది. ఒకవేళ లేకపోయినా గానీ మనం తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి డిక్షనరీ ఒకటుంది. బ్రౌజ్ ఫోల్డర్ అన్న ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. సో మనకు ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకా క్రియేట్ చేయకపోతే న్యూ నాలెడ్జ్ సెంటర్ అని క్లిక్ చేస్తే అక్కడికైనా తీసుకెళ్తుంది. ఓకే. నాలెడ్జ్ సెంటర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకోండి సో ఇక్కడ ఆల్రెడీ సెర్చ్ ఫోల్డర్ ఉంది. పేరెంట్ ఫోల్డర్ సెర్చ్ ఇక్కడ. సో మీరు హెచ్ఆర్ఏ అని టైప్ చేశారనుకోండి. ఓకే. సో ఇక్కడ సెర్చ్‌లో మనకొస్తది. సెలెక్ట్ చేసుకొనేసి ఓకే అని కొట్టేసారంటే సో మనకి అది సెలెక్ట్ అవుతది. ఇలాగైనా తీసుకోవచ్చు. లేకపోతే అట్లా వదిలేసేయొచ్చు. మ్యాండేటరీ కాబట్టి కంపల్సరీగా మనం ఇవ్వాలి. డాక్యుమెంట్. ఓకే. క్రియేట్. సో ఇంకలా ఏమైనా ఫోల్డర్స్ మిగిలినాయా చూడండి. సో నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేసాం. రూల్ ఫోల్డర్ క్రియేట్ చేసాం. ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేయలేదనుకుంటాను. ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేయలేదు. ఓకే. సో ఇప్పుడు హెచ్ఆర్ఏ ప్రాసెస్ మోడల్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ప్రాసెస్ మోడల్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేసాం. admin access HRA all user viewer access save. ఓకే. సో మనకి అన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసాం. కానీ ఒక ఫోల్డర్ మిస్ అయింది. ఏంటవి? ఇంటర్ఫేస్. ఓకే. ఇక్కడ మనం నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేసాం. రూల్స్ అండ్ కాన్స్టెంట్ చేసాం. ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేసాం. డాక్యుమెంట్ ఫోల్డర్ క్రియేట్ చేసాం. కానీ మనకైతే ఇంటర్ఫేస్ ఫోల్డర్ అయితే మిస్ అయిపోయింది. ఓకే. మనకు ఆప్షన్ కూడా ఎక్కడా లేదు. ఓకే. మన ఫోల్డర్ క్రియేషన్‌లో కూడా మనకి ఎక్కడ ఆప్షన్ లేదు. ఇంటర్ఫేస్ అని క్రియేట్ చేయాలంటే సెపరేట్‌గా మనకేవి ఆప్షన్స్ ఏవి ప్రొవైడ్ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే సో దీనికోసం మనం ఏం చేస్తామంటే రూల్ ఫోల్డర్‌ని మనం ఏం చేస్తామంటే తీసుకుంటాం. రూల్ ఫోల్డర్‌నే తీసుకుంటాం. ఓకే. ఎడిట్ చేసుకోవచ్చు. రూల్ ఫోల్డర్ దగ్గర సెలెక్ట్ చేసుకునేసి మనకి ఏం కావాలన్నా గానీ ఇంకో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఈ రూల్ ఫోల్డర్‌ని తీసుకొని యూజ్ చేస్తాము. ఓకే. సో రూల్ ఫోల్డర్ దగ్గర మనం ఏం చేస్తాం ఇంటర్ఫేస్. ఓకే. సో ఇచ్చేసి క్లిక్ ఆన్ క్రియేట్. సో సెక్యూరిటీ అడుగుతది. ఇచ్చేసేయండి. సేవ్. ఓకే. సో ఈ విధంగా మనం కొత్త ఫోల్డర్ ఏమైనా కావాలి అంటే మనం ప్రతిసారి ఇంకా ఏం చేస్తాం రూల్ ఫోల్డర్‌ని సో ఇంకే ఫోల్డర్స్ కావాలంటే ఆ రూల్ ఫోల్డర్‌ని యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఈ విధంగా మనం గ్రూప్స్ అని ఫోల్డర్స్‌ని క్రియేట్ చేసాం. అసలు దేని పర్పస్ కోసం ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేసాం? ఓకే. దేని పర్పస్ కోసం అసలు ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేసాం? ఇంటర్ఫేస్ అన్నాం, ప్రాసెస్ మోడల్ అన్నాం. సో తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు కదా! అంటే చేయొచ్చు. కానీ సో మనకు బై డిఫాల్ట్‌గా మామూలుగా అయితే మనం వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, నోట్‌ప్యాడ్ అయినా గానీ, వర్డ్‌ప్యాడ్ అయినా గానీ, పెయింట్‌లో అయినా గానీ ముందు మనం ఏం చేస్తాం? డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఓకే. న్యూ ఫోల్డర్ న్యూ బ్లాంక్ ఫోల్డర్ బ్లాంక్ అని క్లిక్ చేయగానే మనకు బ్లాంక్ పేజ్ అయితే వస్తుంది. ఆ బ్లాంక్ పేజ్‌లో మనం ఏం చేస్తాము? డేటాని మనం కావాల్సిన ఏవైతే కావాలనుకున్న ఇన్ఫర్మేషన్‌ని వాటిని ముందుగా డేటా ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ చేస్తాం. ఓకే. సేవ్ చేసేటప్పుడు మాత్రం పర్టిక్యులర్ ఫైల్ లొకేషన్ అడుగుతది. కానీ ఇక్కడ ఏపీఎన్‌లో ఎట్లా ఉంటదంటే మీరు క్రియేట్ చేసేటప్పుడే సో మీకు సేవ్ ఆప్షన్ అడుగుతది. ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ అని క్లిక్ చేశాను. ఏమైంది? క్రియేట్ ఎన్ ఇంటర్ఫేస్ అని వచ్చింది. ఇక్కడ నేమ్ అడుగుతుంది. డిస్క్రిప్షన్ అడుగుతుంది. సేవ్ ఇన్ అని అడుగుతుంది. ఓకే. సేవ్ ఇన్ అని ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. సో అందుకని ముందే మనం క్రియేట్ చేసామనుకోండి. సో ఇప్పుడు కాల్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ఏ అని టైప్ చేయగానే మనకు ఆ ఫోల్డర్ నేమ్ అయితే వస్తది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంటర్ఫేస్ అని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని క్లిక్ చేసామనుకోండి. ఈ పేరుతోటి మనకి ఇంటర్ఫేస్ క్రియేట్ అవుద్ది. అలా ప్రాసెస్ మోడల్ అయినా గానీ ఇదొక్కటే కాదు. ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేయాలన్నా గానీ ముందు ఫస్ట్ సేవ్ అడుగుతుంది. ఓకే. చూడండి సేవ్ ఇన్ అని ఆటోమేటిక్‌గా తీసేసుకుంది. ఓకే. సో రూల్స్ క్రియేట్ చేసినా గానీ సో ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నా గానీ మనకు సేవ్ ఇన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏపీఎన్‌లో మాత్రం
ముందు సేవ్ చేసిన తర్వాత మనం ఎంట్రీస్ అని చేసుకోవాలి. ఓకే. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ముందు ఫోల్డర్స్ అని క్రియేట్ చేస్తాం. మన గ్రూప్స్ ఎందుకు అంటే గ్రూప్ అనేది సెక్యూరిటీ పర్పస్. ఓకే. ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఫోల్డర్‌కి సెక్యూరిటీ అనేది ఉంది. ఓకే. సో, ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, అడ్మిన్ యాక్సెస్, నెక్స్ట్ వచ్చేసి ఆల్ యూజర్ గ్రూప్. సో, వ్యూవర్ యాక్సెస్. ఓకే. సో, ఇలా మనం యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేసాం. ఓకే. సో, ఈ విధంగా ఇనిషియల్‌గా మనం కొన్ని ఫోల్డర్స్ అయితే, గ్రూప్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా క్రియేట్ చేయాలి. అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్‌గా వీటిని క్రియేట్ చేయాలి. ఓకే. సో, ఇంతవరకైనా డౌట్స్ ఉన్నాయా? Yeah, that one. Yeah. ఓకే. సో, ఇవి ఇనిషియల్‌గా మనం క్రియేట్ చేయాల్సింది. రేపటి నుంచి మనం ఇంటర్ఫేస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. సో, ఇంటర్ఫేస్ లోపల మనకి ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ గురించి డిస్కషన్ చేస్తాం. ఓకే. సో, ఇందువరకైనా డౌట్స్ ఉంటే అడగండి. సో, సో దట్ వి కెన్ సో, అలాగే మీ ఈమెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేయండి. ఓకే. సో, మీరు ఈమెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేస్తే నేను యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే.